ఉచిత వారికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వారికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదామండి. అది సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. అంటే మెదడులో ఉన్న నీరు ముక్కులోండి కారడం అనమాట. సిఎస్ఎఫ్ ఇది అరుదుగా వచ్చే ప్రాబ్లమే, కానీ దీనివల్ల ప్రాణానికి ప్రమాదం ఉంటుందండి. సిఎస్ఎఫ్ రైనోరియా. అసలు సిఎస్ఎఫ్ అంటే ఏంటండి? సిఎస్ఎఫ్ అంటే ఫుల్ ఫామ్ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అండి. సెరెబ్రో అంటే మన బ్రెయిన్, స్పైనల్ అంటే మన వెన్నెముక. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ వెన్నెముకలో ఉండే ఈ ఫ్లూయిడ్ మన ముక్కులో ఉండి లీక్ అయిపోతుంది అనుకోండి. దీన్ని సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ రైనోరియా, సిఎస్ఎఫ్ రైనోరియా అంటాము. ఈ మెదడుకి ముక్కుకి మధ్యలో ఒక స్కల్ బేస్ అనేది బోన్ ఉంటుందండి. దానిపైన డ్యూరా మ్యాటర్ అని మెదడు సైడు, ముక్కు సైడు నేజల్ మ్యూకోజా అని ఈ మల్టీ లేయర్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుందండి. సో యూజువల్గా మెదడులో ఉన్న ఫ్లూయిడ్ ముక్కులోండి లీక్ అవ్వకూడదు. వీటిలో ఏదైనా బ్రీచ్ అయింది అనుకోండి, అంటే ట్రామా వల్లనో లేకపోతే ఏదైనా ట్యూమర్ వల్లనో ఈ డ్యూరా మ్యాటరు బ్రీచ్ అయ్యి ఆ ఎముక ఏదైతే మధ్యలో స్కల్ బేస్ ఉందో అది బ్రీచ్ అయ్యి ముక్కులో ఉన్న మ్యూకోజా మనకి ఓపెన్ అవ్వటం వల్ల ఈ మెదడులో ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది ముక్కులో కారడాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటామండి. మెదడులో యూజువల్లీ వెంట్రికల్స్ అని గదులు ఉంటాయండి. ఆ వెంట్రికల్స్లో గంటకు ఒక 20 ml 20 ml ఉత్పత్తి అవుతూ ఉంటుంది సిఎస్ఎఫ్, మళ్ళీ అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. మెదడులో ఒక 70 ml, వెన్నెముకలో ఒక 70 ml, మొత్తం 140 ml దాకా ఉంటుందండి. ఇది కంటిన్యూ సర్క్యులేషన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, అబ్జార్బ్ అవుతుంటుంది ఈ సిఎస్ఎఫ్ అనేది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్కి ముక్కుకు మధ్యలో మనకి ఈ బ్యారియర్ ఏదైతే బ్రేక్ అయ్యి కారడం స్టార్ట్ అవుతుందో ఈ పేషెంట్స్లో మనకు వాళ్ళు వంగినప్పుడు ఏదో షూ లేస్ కట్టుకోవటానికో లేదా వంట పని చేసేటప్పుడు లేదా వంగి ఏదైనా ఇల్లు తుడిచేటప్పుడు ముక్కులోండి నీళ్లు కారడం అనేది సాధారణం అండి. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే సంవత్సరానికి ఒక 10% మందికి మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెదడుకి ఇన్ఫెక్షన్, ఈ ముక్కులో ఉన్న క్రిములు ఏదైతే ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ నుండి ఆ నీళ్ళు వచ్చే జాగాలో నుంచి మనకి మెదడులోకి వెళ్ళి మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. దీనివల్ల ప్రాణం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో దీనికి ఖచ్చితంగా వైద్యం తీసుకోవాలి. ఇలా వంగినప్పుడు ముక్కులోంచి నీళ్లు కారటము ఇలా. అసలు సిఎస్ఎఫ్ రైనోరియాకి కారణాలు ఏంటి? సిఎస్ఎఫ్ రైనోరియాకి కారణాలు ఏంటంటే 90% ట్రామా అండి. 90% ట్రామా, 10% అదర్ కారణాలు. నాన్ ట్రమాటిక్ సిఎస్ఎఫ్ లీక్స్ అంటాము. 90% ట్రామా వల్లనే వస్తాయి. ట్రామాలో మోస్ట్లీ యాక్సిడెంట్స్, బైక్లో హెల్మెట్ పెట్టుకోకుండా కింద పడి లీక్స్ రావటం, కార్ యాక్సిడెంట్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎక్కడైనా తగిలి లీక్స్ రావటము, ఇవి సాధారణం అండి. అవి కాకుండా ట్రమాటిక్లో అయట్రోజెనిక్ అంటాం. అంటే ఆపరేషన్ చేయటం వల్ల వచ్చేవి. ఈ సైనస్ సర్జరీ చేసేటప్పుడు మనకు ముక్కులో ఏదైనా సైనస్ సర్జరీ చేసేటప్పుడు పక్కనే మెదడు ఉంటుంది కాబట్టి ఏదైనా యాక్సిడెంటల్గా ట్రామా అయ్యి లీక్ స్టార్ట్ అవ్వటము, లేదా ఏదైనా ట్యూమర్ తీయటానికి న్యూరో సర్జన్ ముక్కు ద్వారా సర్జరీ చేసేటప్పుడు ఈ సిఎస్ఎఫ్ లీక్స్ రావటము. సో ఇవి సాధారణంగా ట్రమాటిక్ లీక్స్ అండి. ట్రమాటిక్ లీక్స్ విషయానికి వస్తే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాము. ఇది యంగ్ 40s 50sలో ఉన్న ఫీమేల్స్లో చూస్తుంటాము. వీళ్ళకి ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఎంత ఉత్పత్తి అవుతుందో అంత అబ్జార్ప్షన్ ఉండదు. సో బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అనేది ఉంటుంది. సో ఇలా కానీ లేదంటే పుట్టుకతో ఈ మెదడుకి ముక్కుకి మధ్యలో ఉన్న ప్లేట్లో ఏదైనా డిఫెక్ట్స్ పుట్టుకతో ఉన్నాయనుకోండి, కంజెనిటల్ డిఫార్మిటీస్ అని, దాంట్లో ఉండి బ్రెయిన్ మెటీరియల్ కొంచెం ముక్కులోకి వచ్చి వాళ్ళకి నీళ్లు కారటం కానీ ఇవన్నీ నాన్ ట్రమాటిక్. సో బేసికలీ ఈ ముక్కులో నీరు కారుతుంది అంటే దీనికి ఎవాల్యుయేషన్ చేయాలండి. ఒకటి నేజల్ ఎండోస్కోపీ, ముక్కులోంచి ఎండోస్కోపీ చేసి చూస్తాము. ఏదైనా ఈ గ్లిజనింగ్ అంటే మెరుస్తూ టర్బినేట్స్ కనపడడం ఒక సైడు. తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే నీళ్ళలాగా కారుతుందో ముక్కులో నుండి ఈ మెటీరియల్ని మనం పరీక్షకు పంపచ్చండి. బీటా-2 ట్రాన్స్ఫెరిన్ అని ఒక ప్రోటీన్ అందులో ఉందా, లేదంటే బీటా ట్రేస్ ప్రోటీన్ అని ఇంకోటి ఉంటుంది. ఈ మెటీరియల్స్ ఏమైనా ఈ నీళ్ళలో మన ముక్కులోంచి కారే నీళ్ళల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది ఉంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది మెదడు నుంచి వచ్చే ఫ్లూయిడే అండి. అవి కాకుండా ఇంకా టెస్ట్ అంటే ఎక్కడి నుండి కారుతుందో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఐడెంటిఫై చేయడం కోసం సిటీ సిస్టర్నోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తాము. అందులో ఏంటంటే మనం వెన్నెముకలోంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి
సిటీ స్కాన్ తీయడం జరుగుతుంది. అలా కాకుండా ఎంఆర్ఐ సిస్టర్నోగ్రఫీ కూడా ఉంది. అందులో ఇంజెక్షన్ ఇచ్చే అవసరం ఉండదు. ఈ ఇంజెక్షన్ ఇచ్చి లేకపోతే ఎంఆర్ఐ గానీ, సీటీ గానీ వీటిలో క్లియర్‌గా ఎక్కడి నుంచి మెదడు ఫ్లూయిడ్ ముక్కులోకి లీక్ అవుతుంది అనేది కనపడుతుందండి. దాన్ని బట్టి మనం సర్జికల్ ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు సర్జరీస్ ఎలా చేసేవాళ్ళంటే బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్‌ని కొంచెం వెనక్కి జరిపి అక్కడ ఈ ఫ్యాట్ కానీ, ఫేషియా కానీ తొడ నుంచి తీస్తారండి ఫ్యాటు. తొడ నుంచి కానీ, పొట్ట నుంచి భాగం నుంచి ఫ్యాట్ కొవ్వు తీసి ఫేషియా లేటా అంటారు. కండరంపై ఒక లేయర్‌లా ఉంటుంది. వాటిని వాడి రిపేర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా గత ఒక 25 సంవత్సరాలుగా ఎలా వచ్చిందంటే ఎండోస్కోపిక్‌గా అంటే ముక్కులోండి ఫేస్ మీద ఎక్కడ కట్ చేయకుండా, స్కల్ ఓపెన్ చేయకుండా, మెదడు ఓపెన్ చేయకుండా ముక్కులో నుండి వెళ్ళి కొన్ని సైనసెస్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా లీక్ వస్తుందో ఆ జాగాకి వెళ్ళి ఆ జాగాని ఐడెంటిఫై చేసి రూఫ్‌లో దాన్ని రిపేర్ చేయడం కింద నుంచి జరుగుతుందండి. ఇలా చేస్తే అడ్వాంటేజ్ అంటే చాలా మార్బిడిటీ తక్కువ. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎక్కువ ఉండవు. అండ్ సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 90-95% ఉంటుందండి ఎండోస్కోపిక్‌గా సీఎస్ఎఫ్ లీక్స్ రిపేర్ చేస్తే. ఫ్యాట్ నేను చెప్పానుగా ఫ్యాట్ గానీ, ఫేషియా గానీ వాడి ఇవి ముక్కులోండి క్లోజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.